మగవారిలో ఎక్స్ వై క్రోమోజోములుగా, మహిళల్లో ఎక్స్ ఎక్స్ క్రోమోజోములుగా ఉంటాయి. పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు సగం ఎక్స్ క్రోమోజోములుగా, మిగతా సగం వై క్రోమోజోములు. కానీ స్త్రీలు మాత్రం ఒకే రకం ఎక్స్ ఎక్స్ అండాలను ఉత్పత్తి చేస్తారు. ఎప్పుడైతే అండకణాలు ఎక్స్ శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే ఆడపిల్లగా, అండకణాలు వై శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే మగబిడ్డగా మారతారు. పుట్టబోయే బిడ్డ అమ్మాయా అబ్బాయి అనేది శుక్రకణాలపై ఆధారపడి ఉంటుంది. లింగ నిర్ధారణ ఎప్పుడు తెలుస్తుంది? సాధారణంగా గర్భం దాల్చిన మహిళ కడుపులో ఉన్న శిశువు మగ లేదా ఆడబిడ్డ అనేది 19 లేదా 20వ వారంలో తెలుస్తుంది. కడుపులోని బిడ్డ 6వ వారం నుండి ఎదుగుదల, అవయవాలలో చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. 9వ వారంలో మగ ఆడ లింగ నిర్ధారణ అవయవాలు అభివృద్ధి జరుగుతుంది. 20వ వారానికి వచ్చేసరికి పూర్తిగా వారి లింగ నిర్ధారణకు సంబంధించిన అవయవాలు ఏర్పడతాయి.